దానియేలు గురించి ఒక చక్కని సాక్ష్యం రాజుగారు అంటాడు. జీవం కలిగిన దేవుని సేవకుడువైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు ఈ సింహముల నోటి నుండి నిన్ను తప్పించగలిగినా అన్నాడు. ఆయన అన్న మాటలో ఒక అద్భుతమైన మాట మీరు గమనించండి. ఎవరిని సేవిస్తున్నాడు? జీవం కలిగిన దేవుణ్ణి. ఇతని దేవుడు జీవం కలిగిన దేవుడు, మొదటిది. రెండో విషయం, నిత్యము నీవు సేవించుచున్నా ఆ జీవం కలిగిన దేవుణ్ణి నీవు నిత్యము సేవిస్తున్నావు కదా. ఈ నిత్యము సేవించుచున్న ఈ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు. రాజు చిరంజీవి యగుగాక అన్నాడు లోపల ఉన్నటువంటి దానియేలు. రాజు చిరంజీవి యగుగాక అని ఆ తర్వాత అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని గనుక. చాలండి, ఎంతకైనా గొప్ప భాగ్యం ఏం కావాలి? నీ దృష్టికి నేను పాపిస్తోడేమో, మీ దృష్టికి మేము కదా, మనం లోకం దృష్టికి ఎట్లా ఉంటాం? కోపిస్తోలాగా ఉంటాం. లోకం దృష్టిలో గర్విష్ఠులాగా ఉంటాం. ఏమిటండి వాడి గర్వం? ఎంత చెప్పినా వినడో. ఏమైందంట? ఒక్కరోజు ప్రార్థన మానేస్తే ఎవడు మాట వినడో, ప్రార్థనే అంటాడు. గర్విష్ఠోడ్లాగా, ఎవడి మాట విననోడ్లాగా, అంతేగా లోకం దృష్టిలో. ఏమిటండి వీరు ఒంటిగా నివసించే జనం. వీరెవరట? ఒంటిగా భక్తి మీరే చేస్తున్నారా, ఎవరు చేయట్లేదా అంటారుగా. లోకం దృష్టిలో ఎన్నో రకాలుగా మనల్ని నిందిస్తూ ఉంటారు. కానీ దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజా, నీ సేవకుల దృష్టిలో నేను దోషిగా ఉన్నాను, నీ శాసనం ఎదుట నేను దోషిగా ఉన్నానేమో కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా అగపడి తిని కనుక. ఒక అద్భుతమైన సాక్ష్యం అండి. తన దూత నంపి నన్ను సింహముల నోటికి ఆహారము కాకుండా నన్ను రక్షించెను. చాలా ఇంత గొప్ప సాక్ష్యం.